గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలు చూస్తే ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రికలో అటు రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ ముగ్గురు కూడా నిన్న రాష్ట్రంలో బహిరంగ సభల్ని నిర్వహించారు. దానికి సంబంధించిన విశేషాల్ని వెలుగు దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. మొదట రాహుల్ గాంధీ నిన్న 3 చోట్ల ర్యాలీస్ కండక్ట్ చేశారు. జహీరాబాద్, వనపర్తి, అదేవిధంగా హుజూర్ నగర్లో 3 చోట్ల కూడా ఆయన ర్యాలీ చేశారు. దానిలో ముఖ్యాంశం చోర్ దో చోర్, కుటుంబానికి కేసీఆర్, మిత్రులకు మోడీ దోచిపెడుతున్నారు అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ను వెలుగు దినపత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వ రిమోట్ మోడీ చేతిలో, న్యాయం అడిగిన రైతుల్ని కేసీఆర్ జైలుకు పంపారు, టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇటు కేసీఆర్ నిన్న రామగుండంలో ర్యాలీ నిర్వహించారు. ఇద్దరు సన్నాసులే, ఏ సన్నాసి వచ్చినా సరే దేశానికి ఏమీ చేయరు. మోడీ, రాహుల్ బొబ్బంతా మనల్ని ఆగం చేసేందుకే. రైతులెవరూ లంచం ఇవ్వద్దు, జూన్ వరకు ఆగండి, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తా, 16 మంది ఎంపీలను ఇవ్వండి, దేశ గతిని మారుస్తా అంటూ కేసీఆర్ నిన్న కామెంట్ చేశారు. అదేవిధంగా మోడీ చేసిన కామెంట్స్ హైదరాబాద్ బహిరంగ సభలో కార్ బేకార్, మజ్లిస్ చేతిలో స్టీరింగ్, కేసీఆర్ది కుటుంబ పాలన, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రధాని కావాలా, మహాకూటమి నేతలు సమాధానం చెప్పాలి, బెంగాల్ దీదీ యూటర్న్ బాబు ఏమంటారు, కశ్మీర్పై కుట్రలు పనితే ఈ చౌకీదార్ ఊరుకోడు అంటూ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన విశేషాలను కూడా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇటు కేటీఆర్ నిన్న సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అయిన సందర్భంగా కేంద్రం జుట్టు మన చేతుల్లో ఉండాలి, మందబలంతోనే మోడీ సర్కార్ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇక గతమే అంటూ వ్యాఖ్యానించారు. హరీష్ రావు దేశంలోనే నెంబర్ 1 సీఎం కేసీఆర్ అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలను వెలుగు దినపత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. ఆ తర్వాత ఈనాడులో చూడొచ్చు. ఈనాడులో కూడా మోడీ, రాహుల్, కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రధానంగా హైలైట్ చేశారు. గోల్కొండ కోటలో ఎర్రకోట యుద్ధం, తెలంగాణలో హోరెత్తుతున్న ప్రధాన పార్టీల అధినేతల ప్రచారం, మజ్లిస్ చేతిలో కార్ స్టీరింగ్ ఉందంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసింది. మోడీ, కేసీఆర్ది రహస్య మైత్రి అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ను ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. కేసీఆర్ దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలు అంటూ ఆయన కూడా మాట్లాడిన మాటలను కూడా చూడొచ్చు. ఇక అమిత్ షా గతం కంటే ఘనంగా గెలుస్తాం, దేశవ్యాప్తంగా మోడీ గాలి, పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఇది మరింత పెరుగుతుందంటూ అమిత్ షా కామెంట్స్ కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక మోడీ సంబంధించి ధ్యాసంతా వారసులపైనే, టీఆర్ఎస్పై ప్రధానమంత్రి మోడీ ధ్వజం, ఓటు బ్యాంకు బంధువులపైనే దృష్టి, వీరితో తెలంగాణ బలోపేతం అవ్వదు, కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారన్నట్లుంది అంటూ మోడీ చేసిన కామెంట్స్ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక రాహుల్ గాంధీ పేదకు న్యాయం, ఏడాదికి 72,000 సాయం, 5 ఏళ్లలో ప్రతి పేద కుటుంబానికి 3.6 లక్షలు నేరుగా లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలోనే జమ అంటూ న్యాయ్ స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రపోజ్ చేస్తుందో దానికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక కేసీఆర్ చేసిన కామెంట్స్ నిన్న దేశాన్ని దద్దమ్మలు పాలిస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, నేను జాతకాలు చూసుకుంటే మీకేంది, మోడీ పోయి రాహుల్ వస్తే ఒరిగేదేముండదు, పథకాల పేర్లు మాత్రమే మారుతాయంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ను హైలైట్ చేసింది. కొత్త రెవెన్యూ చట్టం జూలై లేదా ఆగస్టులో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. నిన్న ప్రధానమంత్రి మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా తెలంగాణలోనే పర్యటించారు. మోడీ, రాహుల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అటు కేసీఆర్ కూడా బహిరంగ సభలో ఆయన కూడా కాంగ్రెస్, బీజేపీని, రాహుల్ గాంధీ, మోడీని విమర్శించారు. సో దీనికి సంబంధించి మోడీ ఎస్పెషల్లీ మజ్లిస్ చేతిలో కారు స్టీరింగ్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ, మోడీ, కేసీఆర్ ఇద్దరిది కూడా రహస్య మైత్రి, కేసీఆర్కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే, టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అంటూ ఆయన కూడా విమర్శలు చేశారు. ప్రస్తుతం V6 స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి చిరుమిళ్ళ రాకేష్ ఉన్నారు. రాకేష్ గారు, ఎస్పెషల్లీ నిన్న మోడీ, రాహుల్ ఇద్దరు కూడా కేసీఆర్ను టార్గెట్ చేశారు. మోడీ అనేది ఏంటంటే మజ్లిస్ చేతిలో కారు స్టీరింగ్ ఉంది, మొత్తం కుటుంబ పాలన అయింది, కుటుంబానికి ఆయన దోచిపెడుతున్నారు అని కామెంట్ చేశారు నరేంద్ర మోడీ. నిన్న ఏదైతే మజ్లిస్ మీద కామెంట్ చేసే ముందు నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పాలా, నిన్న కశ్మీర్కు ప్రత్యేక ప్రధాని కావాలని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. మొన్నటి వరకు
కశ్మీర్ ముక్తి మోర్చా తోటి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ తోటి కలిసి కాశ్మీర్లో ప్రభుత్వాన్ని నడిపింది బీజేపీ పార్టీ. మరి బీజేపీ పార్టీ ఈరోజు స్ట్రాటజికల్గానే ప్రధాని కావాలని చెప్పి ప్రశ్నించడానికే వాళ్ళతో అలయన్స్ విడగొట్టుకున్నారా? అంటే నేను మొన్న కామెంట్ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వీళ్ళు అలయన్స్ పెట్టుకుంది పీడీపీ కాదు. రెండో ప్రధాని కావాలంది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాదు, దయచేసి మీరు మళ్ళొకసారి చూసుకోండి. లేదు 370 ఆర్టికల్ రద్దు చేస్తే 35A రద్దు చేస్తే ఈ కాశ్మీర్ ఈ దేశంలో ఉండాలా విడిపోవాలా నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అన్నది ఏదైతే ప్రధానమంత్రి మోడీ అన్నటువంటి కామెంట్ గురించి నేను చెప్తున్నా. రెండో ప్రధాని కావాలంది ఉమర్ అబ్దుల్లా రెండో ప్రధాని కావాలన్నాడు. నేను ఒకటే అంటున్నా, అంటే బీజేపీ పార్టీ అలయన్స్ పెట్టుకున్నంత మాత్రాన బీజేపీ పార్టీ కాశ్మీర్ ముక్తి మోర్చా అయిపోయిందా? నేనేమంటున్నానంటే ఈరోజు ఎంఐఎం పార్టీ మా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్తున్నాం. మేము అక్కడ కంటెస్ట్ కూడా చేస్తున్నాం. మా అభ్యర్థి ఉన్నాడు, మేము లేకుండా ఏం లేము అక్కడ. మేము ఎక్కడ కానీ అభ్యర్థులను కంటెస్ట్ చేస్తాం. అభ్యర్థి ఎందుకు పెడతారో తెలుసు కదా అందరికి. అంటే బీజేపీ కూడా అట్లనే బీజేపీని ఓడించడానికి పెడతారు కదా. బీజేపీ గెలిచింది ఎప్పుడు అక్కడ? నేనేమంటున్నా అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా బీజేపీ పార్టీ గెలిచింది అక్కడ? ఒకటి నేనేమంటున్నా, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి, అన్ని స్థానాల్లో పోటీ చేశారు కదా, మరి ఒకటే స్థానాన్ని ఎందుకు గెలిచిర్రు? తెలంగాణ మొత్తం ఒకటే గెలిచారు కదా. ఇప్పుడు మోడీ కానీ రాహుల్ కానీ వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ పోయినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తారు. అదేవిధంగా తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో ఈ ప్రాజెక్టు మేము ఇస్తాం, జాతీయ హోదా ఇస్తాం, కాళేశ్వరానికి పాలమూరు ఎత్తిపోతలకు రెండింటికి జాతీయ హోదా ఇస్తామని ప్రకటించమనండి. మేమేం డిమాండ్? ప్రోగ్రెసివ్ ఏది అక్కడ? ముఖ్యమంత్రిని విమర్శించడం తప్పకుండా చిన్న పెద్ద అందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాబట్టి విమర్శిస్తారు. మీ పాలసీ ఏంది అసలు? మీరు భారతదేశం గురించి ఏం పాలసీ చెప్తారు? రాఫేల్ కుంభకోణం అని మీరు అంటారు, అగస్టా కుంభకోణం అని వాళ్ళు అంటారు. కుంభకోణం గురించి మాట్లాడుకుంటారు తప్పితే ఏది అభివృద్ధి? లేకపోతే ప్రజలకు ఇది చేస్తాం, మొత్తం భారతదేశ ప్రజలకు కావాల్సిన నీడ్స్ ఏంది, ఆ నీడ్స్ను ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి. ఫర్ సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక స్కీమ్ ప్రకటించింది, ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. 1000 రూపాయల పెన్షన్ అమలవుతుంది, షాదీ ముబారక్ అమలవుతుంది, రైతు బంధు అమలవుతుంది, రైతు బీమా అమలవుతుంది. మీకంటూ ప్రత్యేకమైన పథకాలు లేకుండా, మీకంటూ ఒక ప్రత్యేకమైన విజన్ లేకుండా, ఆ విజన్ లేనప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరిగిపోయినాయి, ఇవే కామెంట్లు చేసిపోయారు కదా. అట్లాగే రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడారు, టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. మోడీ కేసీఆర్ ఇద్దరు కూడా రహస్య మిత్రులు, ఇదంతా ఉత్తుత్తి ఫైట్ అన్నారు ఆయన. కర్ణాటకలో కూడా దేవాగౌడ కోటేస్తే మోడీ కోటేసినట్టే అని చెప్పారు. ఈరోజు కర్ణాటకలో ఎవరి ప్రభుత్వం కలిసి ఉన్నారు? ఎవరెవరు కలిసి ఉన్నారు కర్ణాటకలో? ఈరోజు కలిసింది అంటే మోడీ 2 తోటి కలిసి ఉన్నాడా ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీ? నేను ఏమంటున్నా అంటే నెక్స్ట్ వచ్చేసి కుటుంబం పాలన. వాళ్ళ ఇంట్లో కూడా ఎడికేంచి వచ్చారో తెలుసు కదా. రాజకీయాల నుంచి నేర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలని చెప్తారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరా? నేనేమంటున్నా అంటే సోనియా గాంధీ గారు ఎంపీగా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు కూడా ఎంపీగా ఉన్నారు, అంతకుముందు కూడా. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఒక కన్స్ట్రక్టివ్ వేలా విమర్శలు చేసుకుని ఉంటే బాగుండేది. ఈ రాష్ట్రానికి ఏం చేస్తాం ఒక పర్టికులర్ నినాదం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ పార్టీ మోడీ గారు చెప్పింది మాత్రం ఆయన చేసిన చెప్పమని చెప్పండి. మోడీని అసలు ఆయన ఏం చేయలేకపోయినా చెప్పమని చెప్పండి దేశానికి. ఆయన చేసిన ఏదో చెప్పమని చెప్పండి. నిన్న చూసినాం యూపీ ముఖ్యమంత్రి ఏమని కామెంట్ చేసిండు, భారత సైన్యాన్ని మొత్తం మోడీ సైన్యంగా అభివర్ణించిండు. ఓకే, ఒకటే అంటున్నా, ఈరోజు గుజరాత్ భారతదేశంలో బీజేపీ పార్టీకి ఓన్లీ గుజరాత్ నుంచి తప్ప వేరే నుంచి నాయకత్వం పనికిరాదు. రాకేష్ గారు గవర్నర్ పెట్టాలని గుజరాతేనా బీజేపీ అంటే? దయాకర్ గారు ఎస్పెషల్లీ నిన్న రాహుల్ గాంధీ చేశారు కామెంట్, మోడీకి కేసీఆర్ ఓటేస్తే మోడీకి ఓటేసినట్లేని. సేమ్ అదే కామెంట్ కర్ణాటకలో కూడా చేశారు. కానీ అల్టిమేట్గా మళ్ళీ అక్కడ కాంగ్రెస్ జేడీఎస్ రెండు కలిసిపోయాయి అని రాకేష్ అంటున్నారు. ఏమో రేపు కేసీఆర్ మాతో కలిసి వస్తాడేమో, ఆప్షన్ ఉంది కదా డెఫినెట్లీ. కాబట్టి వాళ్ళు చేసే కామెంట్స్ వాళ్ళకే తిరిగి మళ్ళీ గతంలో ఉన్నారు కదా, లేని యూపీఏలో ఉన్నారు కదా. సో అది వాళ్ళే సెట్ బ్యాక్ చేసుకునే కామెంట్స్ అవి. కానీ ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో ఏంది, ఇద్దరు కలిసి ఉన్నారు అని చెప్పడానికి ఎన్ని ఉదంతాలు ఉన్నాయి మనకేమన్నా కొత్తనా? దేశ ప్రజలు ఏమన్నా ఏంది దాని పేరేంటిది గజనీలా, లేకపోతే చరిత్రను ఉటంకించి తీసుకొస్తానికి మొన్నటికి మొన్న కదా రాష్ట్రపతి ఎన్నికలకు కానీ, లేకపోతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కానీ, లేకపోతే నోట్ బందీకి కానీ, జిఎస్టీకి కానీ ఎక్కడ కేసీఆర్కి మోడీ వ్యతిరేకించుకున్నది ఎక్కడ నన్ను ఉన్నదా?
హాయిగా ప్రభుత్వాలు కలిసి ఉన్నాయి, పార్టీలు కలిసి ఉన్నాయి. ఇంకా కొత్తగా పింక్ లోటస్ పాండ్ 3 కలిసి వచ్చింది. అవతల పక్కన ఉన్న ఏంది వైఎస్ఆర్సీపీ కూడా. ఇక బాజాప్తా మిత్రుడే అని చెప్పి ఎన్నోసార్లు చెప్పి వాళ్ళు ఎంఐఎం టీఆర్ఎస్ మిత్రులు కాదని చెప్పి ఇప్పుడు రాకేష్ చెప్పగలుగుతారా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? బీజేపీ కాకుంటే నేనేమంటున్నా, ఇన్ని ఇప్పుడు ఈయన వచ్చి అంటుండు కదా కార్ బేకార్ అంటుండు కదా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు, ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళ మీద, ఒక్కదాని మీద చర్య ఉందా? ఎవరెవరైతే మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులు ఇవాళ మీరు ఏమో వెనకటికి కేసీఆర్ చెప్తుండే ఒక శాస్త్రం, పెళ్ళాం ఒకటి ఇంట్లో ఉంటే చుట్టం వస్తే వాడి ఇంట్లో ఉండొద్దు, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా, అవతలోడు వెళ్ళిపోతాడని. ఇలా కాంగ్రెస్ పార్టీని ఏకాకిం చేయడానికి, కాంగ్రెస్ పార్టీని వేరు చేయడానికి మీరిద్దరు ఆడుతున్న డ్రామా. కానీ మీకు కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ 2 బహిరంగ సభలు నిర్వహించారు ఇప్పటివరకు, మహబూబ్ నగర్ తర్వాత హైదరాబాద్. మహబూబ్ నగర్లో పూర్తిగా కేసీఆర్నే టార్గెట్ చేశారు, కాంగ్రెస్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. నిన్న కొంచెం కేసీఆర్ గురించి మాట్లాడి మిగతా నేషనల్ పాలిటిక్స్ మాట్లాడారు. అంటే మీరు అంటున్నట్టు కావాలనే వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు ఒకరికొకరు. ఇప్పుడు తీసుకోవడం కూడా కాంగ్రెస్ వైపు బయటకు వెళ్ళేటోళ్ళు, టీఆర్ఎస్లో ఉండలేని వాళ్ళు బీజేపీకే పోతారు. ఇటు నువ్వు ఉండు నేనుండు, మధ్యన కాంగ్రెస్ వద్దు. ఎందుకంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని వారు కూడా అంటున్నారు ఈ మధ్యన. తెలంగాణ ఇచ్చింది కదా, కాంగ్రెస్ ఉండొద్దు ఇక్కడ. ఇచ్చినాక ఇంకేం పని అండి? ఆడ ఇచ్చినందుకు ఆడ ఖాళీ కావాలి, ఈడ ఇచ్చినందుకు ఈడ ఖాళీ కావాలి. లేదు ఎట్లా ఉన్నదో ఇలా నేర్పడుతున్నాం. సరే అదొకటి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శిస్తున్నట్టుగానే మీరు ఎన్నికల ముందు కాకుండా ఇంకా ముందు కనుక విమర్శించి ఉంటే మీ మీద ఒక నమ్మకం ఉంటుండే. ఇప్పుడు ఓట్ల కొరకు 16 సీట్లు రావాలి కాబట్టి బీజేపీ కూడా మధ్యన వచ్చి ఆడజేరుతుందో ఇది ఎందుకు వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ని ఎట్లాగూ తెగనాడుతున్నాం, బీజేపీని కూడా అంటే పోలా అన్నట్టు అంటున్నారు తప్పితే మీలో ఆ స్టాంటిటీ కనిపించట్లే. ఇక నేను వస్తే ఇప్పుడు మీ దాంట్లో చూసుకుంటూ వస్తున్నా, ఇద్దరు సన్నాసులే దద్దమ్మలే పాలిస్తున్నారు దేశాన్ని. వాళ్ళదే నాయకత్వంలో దద్దమ్మలని వారే అంటున్నారు. ఇన్ని రోజులు ఏ దద్దమ్మతో కలిసి ఉండో మరి వారికి తెలియదా? ఈ కేసీఆర్ గారికి తెలియని ముచ్చట. ఈ టాక్ట్ఫుల్ యాక్టివిటీ ఇది అంతే తప్పితే దీంట్లో పెద్ద ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నా మొదటి నుంచి కూడా, మనసులో ఓట్లేస్తే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారం వస్తుంది, మిషన్లు ఓట్లేస్తే మాత్రం మళ్ళీ ఎవరో ఇట్లాంటి వాళ్ళే వస్తారు. ఇది చాలా బలంగా నేను ఎందుకంటే సఫరర్ కాబట్టి నేను చాలా ఫీల్ అయి చెప్తాను. మనసులో ఓట్లేస్తే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎక్కడనైనా సరే ఎవరు ఇప్పుడు అక్కడ కూడా ఎంక్వైరీ పెట్టియమనండి, నేను చెప్తా, అది బాగా చెప్తా. సరే చూద్దాం. సరే అదొక యాక్టివిటీ. ఇద్దరు ఎవరు పరిపాలన ఉన్న వాళ్ళే మాట్లాడింది ఇక్కడ. ముఖ్యమంత్రి ఇక్కడ టీఆర్ఎస్ఏ ఉంది, బీజేపీ పాలిత పార్టీని. వీళ్ళిద్దరి దేశానికి ఒకరినొకరు చూడండి. మోడీ కేసీఆర్ను కారు బేకార్ అంటున్నాడు. సరే ఎట్లాగో మమ్మల్ని సన్నాసి అంటాడు కానీ యువతలాయన కూడా సన్నాసి అంటున్నాడు. అంటే ఏంది, నువ్వు కలిసిన ఆయన కూడా సన్నాసి. మరి ఈయన కొత్తగా ఏం చేస్తాడు ఈ సన్నాసి అంటే, ఊకే 70,000 టీఎంసీలు తగిలింది. అది ఒకటే చెప్పింది ఎవడు. కానీ ఇవాళ 70,000 టీఎంసీలో దాదాపు 28 నుంచి 30,000 టీఎంసీలకు ఆనకట్టలు కట్టిండ్రు. ఒక 17 కోట్ల ఎకరాలు పారుదల ఉన్నది. మరి కాదు ప్రేమేందర్ రెడ్డి గారు మనతో పాటు చర్చలు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. ప్రేమేందర్ రెడ్డి గారు, నిన్న రాహుల్ గాంధీ మీ మీద ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటంటే, కేసీఆర్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే, టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అన్న వ్యాఖ్యలు ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు 3 బహిరంగ సభల్లో. నిజమేనా? మళ్ళీ మీతోనే వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉందా? నేనేమంటున్నా అంటే, రాజకీయంగా మరి ఏం చెప్పాలి? రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు? ఆయన మాట్లాడవలసింది అంటే వేరే విషయాలు కూడా మాట్లాడారు. 72,000 వేరే మాట్లాడడం వేరు. నేనేమంటున్నా అంటే, ఆయనకు ఇలా పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతాను, అనేక మంది ముఖ్యమైన వాళ్ళు చాలా కాలం నుంచి మేము చూస్తున్నాం. ఎన్ఐసిఐ, యూత్ కాంగ్రెస్ ఆ టైం నుంచి ఉన్న వాళ్ళు కూడా, చాలా సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. నేనేమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ రంగంలో ఉంది. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందా, టీఆర్ఎస్ ఉందా? మాకు ఓటేమని అడుగుతుంటే టీఆర్ఎస్కి వేస్తే బీజేపీకి వేసినట్టు ఏమన్నా దాంట్లో లాజిక్ ఏం లేదు. అన్ని చోట్ల గట్టిగా పోటీలో ఉన్నారా?
17 సీట్లు. అంటే మీరు ఇప్పుడు పోటీ అంటే కొద్దిగా డూప్ ఫైట్ కూడా ఉంటుందా? 17 కాంగ్రెస్ అట్లా ఉంటుందేమో. కాంగ్రెస్ 16 స్థానాలు టీఆర్ఎస్ చాలా క్లియర్ గా ఉంది. కొన్ని చోట్ల బీజేపీతో ప్రధానంగా పోటీ కనిపిస్తుంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ తో కనిపిస్తుంది. బీజేపీకి స్పష్టమైన బీజేపీ ప్రత్యర్థి ఎవరనేది వాళ్ళు తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ క్లియర్ గా రంగంలో ఉంది. కాకపోతే వాళ్ళ దృష్టిలో మా దగ్గర డబ్బులున్న అభ్యర్థి కాకపోవచ్చు, లేకపోతే మిగతా హంగులున్న అభ్యర్థి కాకపోవచ్చు, కానీ మేము చాలా స్పష్టమైన రీతిలో ఉన్నాం. మొన్న అసెంబ్లీకి అన్ని పోటీ చేసినాం. అన్ని పోటీ చేశారు కానీ 103 డిపాజిట్ రావడం పోవడం అనేది అన్ని పార్టీలకు జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ 400 సీట్లు గెలిచి మొన్న 44 సీట్లకు పడిపోయింది. టీఆర్ఎస్ మాత్రం ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో 0 రాలేదు. 3 నెలలు అయింది కాబట్టి అయితేంది ఇప్పుడు 3 నెల అని కాదు, ఎన్నికకు తేడా ఉంటుంది. ఏ 2 ఎన్నికలు ఒకటి కాదు. నేను ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అనేది అత్యున్నతమైన శిఖరాలకు పోయింది. ఇక జారుడే తప్పితే ఇక ఎక్కేది ఏం లేదు. వాళ్ళు ఎక్కగలిగే అవకాశం లేదు, ఎక్కేది లేదుగా అయిపోయింది. కాబట్టి బీజేపీ కూడా వర్తిస్తుందా? ఏమంటారు? కేంద్రంలో బీజేపీ కూడా ఇది వర్తిస్తుంది. 281 సీట్లు అత్యున్నత శిఖరంపై మళ్ళీ కింద దట్ ఈస్ సింపుల్ మెజార్టీ. మేమేమన్నా నిజంగా 400 సీట్లు గెలిచినాం, ఇక 400 నుంచి ఇక పైకి పోయేది లేదు, 400 నుంచి కిందికి వస్తానంటే మీరు అనొచ్చు. నేనేం దాన్ని మిగతా అనేక పార్టీలు మోర్ దాన్ 350, 400 వరకు గెలుచుకునే యొక్క చరిత్ర ఉంది కదా. మేము గెలుచుకున్నది కేవలం 283 కదా లాస్ట్ టైం. కాబట్టి ఇవాళ చాలా స్పష్టమైన రీతిలో కనిపిస్తుంది నరేంద్ర మోడీ గాలి నడుస్తున్నది. ఇది రాష్ట్రానికి జరిగే ఎన్నికలు కాదు, ఇవాళ ఢిల్లీకి జరిగే ఎన్నికలు. దేశ భద్రత, దేశమైన ఆర్థిక పరిస్థితి, పేద ప్రజలు, యువత, ఉద్యోగాలు, ఇలాంటి అనేక విషయాలపైన దీన్ని చూసుకున్న తర్వాత ఈరోజు ఇవాళ నరేంద్ర మోడీని మరొకసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో జరుగుతున్నప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పాత్రే లేదు. అయితే టీఆర్ఎస్ మధ్యలో ఎంటర్ అయ్యి పాత్ర కల్పించుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలు, మాకు 16 ఇవ్వండి, ఒకసారి ప్రధానమంత్రి అని, ఒకసారి ఉప ప్రధానమంత్రి అని, ఒకసారి మెడల్ వంచుతామని. అరే మీ మెడల్ ఎక్కడ వంచబడుతున్నాయో ఏమిటో చూసుకోండి. మీరేదో చక్రం తిప్పుతారని మెడల్ వంచట్లేదు. నేనేమంటున్నా, ఉన్న చక్రం మేము వంచితే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు చూస్తూ ఉంటారా? మేమనేది ఎవరికి వీలైంది వాళ్ళు చేస్తారు. నేనేమంటున్నా అంటే ఈ చక్రం తిప్పుతాం అంటే ఉన్న చక్రం ఊడిపోకుండా చూసుకోవాలి. టీఆర్ఎస్ అనేది ఆ చక్రం ఉంటుందో లేదో చూసుకోవాలి. రాకేష్ గారు, నిన్న కూడా కేసీఆర్ దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలే, రాబోయేది ప్రాంతీయ పార్టీల సర్కారే అని చెప్తున్నారు. ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు? వాళ్ళేమో చాలా క్లియర్ మెజారిటీ మాకు వస్తుందని బీజేపీ అంటున్నారు. కాంగ్రెస్ ఏమో యూపీఏ గవర్నమెంట్ ఏర్పడుతుంది, మాకు తక్కువ సీట్లు వచ్చినా మిగతా వాళ్ళు సహకారం చేస్తారు అంటున్నారు. అంటే ఏ కాన్ఫిడెన్స్ ఉంది? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మిత్రులు చేసినటువంటి బీజేపీ పార్టీ చేసినటువంటి కామెంట్స్కు ఫస్ట్ సమాధానం చెప్పి, నెంబర్ 1 బీజేపీ పార్టీ ఏదైతే అన్నదో అంటే మోడీ గారు నిన్న ఏదైతే అన్నారో, ఈరోజు కాశ్మీర్ సమస్యకు ప్రధాన కారణభూతులు అంటే మొన్నటి వరకు కాశ్మీర్ ముక్తి మోర్చాతోటి అనుబంధంగా పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం కూడా వాళ్ళ బీజేపీ పార్టీ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ మొత్తం కూడా కాశ్మీర్ ముక్తి మోర్చాగా మారిపోయిందా? మేము అలయన్స్ కూడా పెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పినా కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్తాను. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో 2014 ఎలక్షన్లో బీజేపీ ప్లస్ బాబు ప్లస్ పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఎలక్షన్లకు వచ్చాడు. ఆ రోజు వాళ్ళంతా కూడా అలయన్స్ పార్టీలు. ఈరోజు ఏమైంది? అలయన్స్ మారింది. మన 18లో మనం చూసినాం, కాంగ్రెస్ ప్లస్ బాబు ప్లస్ ఇంకా మిగతా అలయన్స్ పార్టీలు కలిసి వచ్చినాయి. అంటే 14లో కూడా కలిసింది చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ పార్టీ, 18లో కలిసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మేము ఎవరితోటి అలయన్స్ కూడా పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ వరకు ఏంది, వాళ్ళు ఏది కూడా తెలంగాణ సమాజం మీద అంటే తెలంగాణకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జతకట్టిన 2 పార్టీలు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నాయి. తప్పకుండా అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా ప్రాంతీయ పార్టీలు అంటే ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారు, అదేవిధంగా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, అన్నా డిఎంకే పార్టీ ఉంది. పక్కన ఉన్నప్పుడు సరే అది వైఎస్ఆర్సీపీ. మమతా బెనర్జీ మొన్న వచ్చి చంద్రబాబు నాయుడుతో ప్రచారం చేశారు. మేమేమంటున్నామంటే చంద్రబాబు అంతకుముందు ఎన్డీఏలో చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో మినిస్టర్ కూడా చేశారు మమతా బెనర్జీ. అంటే మళ్ళీ ఎన్డీఏలోకి పోతారా? లేలే, మమతా బెనర్జీ చేయలేదు అని ఎక్కడ చెప్పచ్చు చెప్పండి. నేనేమంటున్నానంటే డిఎంకే ఎన్డీఏలో ఉంది, యూపీఏలో ఉంది. నేనేమంటున్నానంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటాయి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మహాగఠబంధన్ తీసుకుంటే నితీష్ కుమార్ గారు మహాగఠబంధన్ నల్లు ప్రసాద్, నితీష్ కుమార్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఎలక్షన్లో ఓన్ కావడం జరిగింది. వినేందర్ ఈ రోజు బీజేపీ ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయక తప్పదు కదా. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ కు బీజేపీకి ఎక్కడ కూడా సంపూర్ణ మెజార్టీ రాదని వాళ్ళే ఒప్పుకుంటుర్రు.
ఎన్డీఏ ఒక కూటమి, యూపీఏ ఒక కూటమి. బీజేపీకి మొన్న వచ్చినట్టు అత్యున్నత శిఖరాల పైన తర్వాత ఏం లేదని చెప్పేసి అన్న చెప్పినట్టు ఆడికేం జారుడే ఉంటుంది అనుకోవాలి మనం. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఎట్టి పరిస్థితులలో ప్రాంతీయ పార్టీలే రేపు పొద్దుగాల దేశంలో జరగబోయేటువంటి రాజకీయ మార్పులకు, సమీకరణాలకు సాక్షిభూతంగా నిలుస్తాయి. తప్పకుండా రేపు దేశంలో జరగబోయేటువంటి విప్లవాత్మక మార్పుల్లో మేము తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు తమిళనాడులో చూడండి జాతీయ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా రేపు పొద్దుగాల తెలంగాణలో కూడా మన జాతీయ పార్టీలకు ఏ విధంగా సమాధానం చెప్పారో చూసిర్రు. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో కూడా 16కు 16 స్థానాలను మేమే తప్పకుండా 16 ఇస్తే ఏం లాభం అంటున్నారు వాళ్ళు. దేనికి బీజేపీకి ఇస్తే ఏం లాభం ఏం చెప్పురు, ఒక లాభం చెప్పురు నాకు. బీజేపీ పార్టీ ఏమన్నా లాభమైందా? ఇప్పటికి మళ్ళీ కాశ్మీర్ ఇష్యూతో ఎలక్షన్లకు పోతారు తప్పితే మేము ఇది చేసినాం అభివృద్ధి అంశంతో ఏ అంశంతో. ఆల్రెడీ 15 మంది ఎంపీలు ఉన్నారు మొన్న. అప్పుడు ఏం తీసుకొచ్చారు, ఇప్పుడు ఏం తీసుకొస్తారు? మాకు ఒక్క ఎంపీ ఉన్నా మేము ఇచ్చాం, 16 మంది ఇస్తే ఇంకెక్కువ ఇస్తాం అంటున్నారు. మేము ఏమంటున్నామంటే 16 మంది వాళ్ళు ఒక్క ఎంపీస్ ఏం చేసారు, ఉన్న మినిస్ట్రీ పీకేసారు, ఆ ఎంపీకి స్థానం కూడా ఇయ్యలే. అదే కదా ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసిందంటే అదే చేసింది. బీజేపీ పార్టీ రాష్ట్రానికి చేసి నేను ఒకటే అంటున్నా, పాలమూరు బహిరంగ సభ పెట్టిర్రు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ పథకంగా ప్రకటించేది ఉండే. మోడీ గారు మా రాష్ట్రానికి ఏం హామీ ఇచ్చారో చెప్పమని చెప్పండి. మేము ఒకటే అంటున్నాం, రాహుల్ గాంధీని బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని రెండింటిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రేపు దేశం మొత్తానికి ఇచ్చే హామీలు కాకుండా మా రాష్ట్రానికి సపరేట్ గా ఏం హామీలు ఇవ్వగలుగుతారు, ఏం హామీలు ఇస్తారో ప్రకటించండి. దయాకర్ గారు, ప్రాంతీయ పార్టీలదే మళ్ళీ పెత్తనం వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ అంటున్నట్టుగా వీళ్ళిద్దరు 84 తర్వాత 2014 దాకా ఇప్పుడేమో దేశంలో ప్రాంతీయ పార్టీల హవా ఉందా? ఇప్పుడు మోడీ సింగిల్ లార్జెస్ట్ లేడా? కాబట్టి వాళ్ళది ఏదో ఒర్లుకుంటా ఉంటారు. వాళ్ళది దానికి అసలు వాళ్ళకి ఇంతవరకు ప్రధానమంత్రి అభ్యర్థి అంటారు. ప్రధాని అంటే మా ఏంది కేసీఆర్ ప్రధాని కాకూడదా అని మొన్న కేటీఆర్ ఇచ్చింది. మెయ్య మరి ఎంపీ ఎందుకు పోటీ చేయలే? ఎంపీగా పోటీ చేయకపోతే ప్రధానమంత్రి చేస్తా. ఓటు దండు కాంగ్రెస్ నుంచి మన్మోహన్ సింగ్ చేయకపోతే రాజ్యసభ చేసి అంటే ఇక కాదా? రాజ్యసభ అయితే నేను చెప్పరాదు కాదు, రాజ్యసభతో అయితా అని చెప్పమని రాదు. నేనే ప్రధాని కాదు, నేనే ప్రధానమంత్రి అని అనవు. మరి అనవను, నేనే అని అనవని రాదు. పక్కంతో సైడ్ యాక్టర్లతో అనుడిచ్చేందుకు నేనే ప్రధానమంత్రి అయితే నా కోట్లు ఏమని అనవను. తెల్లారి ఏమవుతుందో చూస్తారు. కాబట్టి ఇవంతా కూడా ఒక ఏమంటారు ఊళ్ళో సేల్ తప్పిన ముచ్చట్లన్నీ మనం పెట్టుకుని కాదు. మేము ఇలా చాలా కేటగిరికల ప్రజల వద్దకు పోతున్నాం. ఏదైతే 16 అంటున్నారు అది బేకారు, అది వాళ్ళని మనకెందుకు, మాది చెప్పుకోవాలి కదా. వాళ్ళ ముచ్చట మాకెందుకు? ఇలా 72,000 రూపాయలు సంవత్సరానికి 12,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది మా పథకం. ఇలా 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. 33% రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాలని మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం. ఇలా ఎంత తెలంగాణలో 22 లక్షల ఉద్యోగాలు నిన్న చెప్పింది. దేశం మొత్తం మీద తెలంగాణలో 1.72 ఇప్పుడు ఇవి మేము భర్తీ చేస్తామని భరోసా ఇచ్చినాం. తెలంగాణకి ఏమనంటే ఒక ప్రాజెక్ట్ భర్తీ చేస్తారు వాళ్ళ రాష్ట్రంలో అధికారులు ఉంటే మేము అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఉండదా? ఇదేమన్నా తెలంగాణ? మీ ఉద్దేశం ఏంది? ఈ తెలంగాణ అనేది కేసీఆర్ ఇలాకానా? కేసీఆర్ కి ఇప్పుడు ఒకటి రాహుల్ గాంధీ ఒక హామీ ఇచ్చారు, 2020 మార్చి 31లోగా 22 లక్షల ఉద్యోగాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తామన్నారు. ఎట్లా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు? రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లేవా? అవును, కానీ 20 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఇక్కడ 22 నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారో సరి సమానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి. ఇన్నరా? రాహుల్ గాంధీ ఒక క్లారిటీ ఇచ్చారు. నేను ఈ విషయం కూడా చెప్తాను. ఏమని క్లారిటీ ఇచ్చారంటే ఆ 22 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయకుంటే వాళ్ళకి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా నిలిపేస్తామన్నారు. డెఫినెట్ గా చేయాలన్నారు. రాజ్యాంగ అబైడ్ అయి ఉన్నది, అది వాళ్ళు చేస్తలేరు. ఈయన అంటలేడు. ఇలా 107,000 ఉద్యోగాలు మొట్టమొదటి 2014లో ఉన్నాయని చెప్పిన ఆయన ఇంతవరకు 1,00,000 పెట్టలేదని చెప్పేసి అంటే ఎవడున్నాడు ఇక్కడ? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మేము ప్రధానంగా చెప్తున్నది ఏంటిది? పేదలు ఇవాళ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేలు చేద్దామనే ఆలోచన మాకుంది. వీళ్ళని ఎందుకు గెలిపియొద్దో ఇవన్నీ చెప్తున్నాం. వీళ్ళిద్దరు ఒకటే. వీళ్ళతో పాటు ఎంఐఎం ఉంది, వీళ్ళతో పాటు వైఎస్ఆర్సీపీ కూడా ఉందని చెప్తున్నాం అక్కడ పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇదంతా ఒక చోర్కా కూటమి అని చెప్పే ఎక్స్పోజర్లో ఈ చర్చ వచ్చింది. కానీ నేనేం చేస్తున్నా చెప్పాలిగా ఈ గాయలో.
మొత్తం మేము ఇది చేస్తాం మేము ఇది, మీరు 15 మందిని మీరు అన్నారు ఇంతకు ముందే, 15 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేసిండ్రు? ఇంకొకటి పెరిగితే వచ్చేది ఏంది? మళ్ళా పోయి మోడీ కాడ మోకరిల్లి అంటే మీరు పనికొచ్చేది లేదుగా, వస్తే మాకాయ వస్తారు. ప్రాంతీయ పార్టీల మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నేను వెరీ ఫస్ట్ బిగినింగ్ నేను చెప్పిన, ఇది గోడ మీద పిల్లి వాటం, ఎవరు అధికారం వస్తే ఆడ తాకిది పెట్టాయా నాకేమైనా చేయండి చెప్తే మీరు ఆడ ఊపేది లేదు, బొంగరాలు తిప్పేది చక్రాలు తిప్పేది ఏమీ లేదు. 16, 160 ఎట్లయితాయి? వాళ్ళు చెప్పుకుంటే ఊకనే జనం ఏదో తెలంగాణలో పిచ్చోళ్ళు అన్నట్టు 16, 160 అంటారు. మొన్న మమతా బెనర్జీ తమ్మి నాకు నిన్న మోడీ కొడుతున్నారు రారా అంటే ఇట్లా వంతివి, ఆయన పోయి చంద్రబాబుకి ఆయన నీకా ఎందుకు వస్తాడు? వీడు ఏ రాష్ట్రంలో ఉన్నది? నవీన్ పట్నాయక్ కూడా గోడ మీద పిల్లే. ఇలా నీకు ఇంకా స్టేట్స్ ఎస్పీ బీఎస్పీ మాతో కలిసి ఉన్నారు చాలా వరకు. మొన్న ఎలక్షన్లో కూడా కలిసి పోటీ చేసినవి కొన్ని ఉన్నాయి. మీ మిత్రులు ఎవరు లేరు, ఊకనే 116 అట, మళ్ళీ ఇంకేమన్నంటే ఇటు పక్కన 2 పెడుతురు, 216 వస్తాయి మాకు, ఏడికెళ్ళి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈడ రామ్మని ఫస్ట్ వీడు ఉన్న ఎంపీలకే మీరు సీట్లు ఇవ్వలేకపోయిండ్రు, మళ్ళీ కొత్త వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు. ఎవరు ఎదుగుతారు అనుకుంటారో వాళ్ళ పట్ల పెట్టేసరికి వాళ్ళే మీకు ఇప్పుడు సెట్ బ్యాక్ అయ్యారు. కాబట్టి ఇవన్నీ కూడా నడిచే రాజకీయాల్లో కేసీఆర్ మాటలు వింటూ ఉండాలి మనం, అంతే. ప్రజలు వాళ్ళ మార్పు మొన్న చెప్పింది కదా, బ్యాలెట్ పెడితే ఎట్లా 3 ఎమ్మెల్సీలు ఎట్లయినాయి 100%. అవును, మొన్న 3 అని చెప్పరా? మొన్న 3 ఏమైనాయి? ఇంత పేద ఇప్పుడు 88 కాదు, 100 సీట్లు 100 సీట్లే ఇక్కడ 16 ఒక్క నిమిషం రాకేష్, ఇక్కడ 16 ఎమ్మెల్యేలు ఉన్నట్టుంది ఇక్కడ హైదరాబాద్లో. మేయర్ మీ ఓడే, కార్పొరేటర్లు 100. మీ మరి ఎల్బీ నగర్ మీటింగ్ ఎందుకైంది? ఎల్బీ స్టేడియం మీటింగ్. నేను ఒకటే చెప్తున్నా, కాబట్టి మీకు సెట్ బ్యాక్ స్టార్ట్ అయిందనేది మీకు తెలుసుకోకపోతే ఊకనే ఇగో మీ పేపర్లలో వేసుకొని నిండుగా చేసుకొని అబ్బా ఏం జనం ఉన్నారు రా అని కాంగ్రెస్ కేసీఆర్ ఈ రాహుల్ మీటింగ్ వేలవేలాట. నిన్న వాడికి కూడా వచ్చేటోడు ఉంటే వాడికి వచ్చి తిరిగి చూస్తే తెలుస్తుంది రాహుల్ గాంధీ మీటింగ్ హుజూర్నగర్ మీరు వెనక నుంచి లేచిపోయేటప్పుడు కుర్చీలు తీసుకొని వేసే కల్చర్ మీది. లేచిపోయినాక కుర్చీలు తీసుకుంటే ఏముంటాయి ఆడ. కాబట్టి ఈ తరహా ప్రాపగంట ఇక ప్రజలు విసికిండ్రు భరత్, నేను చెప్తున్నా. జీవన్ రెడ్డి గారు 39,000తో ఓడిపోయి గెలిచిండు. మీరు ఎంత చెప్పు, ఎవరు జీవన్ రెడ్డి 40,000తో ఓడిపోయాడు. కానీ ప్రకటించినాం మేము. సరే ఇక అది వేరే వాళ్ళు గెలిచేది చెప్పుకుంటున్నారు. పొడిగులు కదా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కదా. నర్సిరెడ్డి ఎట్లా గెలిచే, రఘోత్తమ్ రెడ్డి ఎట్లా గెలిచే, జీవన్ రెడ్డి ఎట్లా గెలిచే, మీది ఉత్తదే ఓన్లీ మిషన్లు వేసుకునే ఓట్లే అని తేలిపోయిందని చెప్తున్నాడు అంతే. ప్రేమేందర్ రెడ్డి గారు, ఈ 2 డిమాండ్స్ ప్రధానంగా 2 కొత్త హామీలు ఇస్తున్నారు. డిమాండ్స్ కాదు రాహుల్ గాంధీ. ఒకటి 72,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం, 2020 మార్చి 31లోగా 22 లక్షల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా దీనమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎట్లా రికవరీ కావడం కోసం మాట్లాడుతున్న మాటలు. గరీబీ హటావో అని చెప్పి నినాదం ఇచ్చింది ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు. గరీబీ హటావో కాలేదన్నట్టే కదా. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత పేదరికం పోలేదు, మళ్ళీ ఇప్పుడు నేను వస్తే నేను పేదరికం తీసేస్తా అని. మొన్నటి వరకు 10 ఏళ్ళ వరకు మీరే కదా ఉన్నది, మొన్న ఒక జస్ట్ 5 ఇయర్సే కదా మోడీ వచ్చి. అంటే ఇప్పటి వరకు మీరేం గరీబీ హటావోని చేయలేదన్నట్టే కదా. కాబట్టి దీన్ని నమ్మడానికి వాళ్ళ ప్రజలు సిద్ధంగా లేరు. ఇవాళ మోడీ గారు ఏదైనా అంటే ఆయన చేసి చూపెడుతున్నాడు. ఇప్పుడు 6,000 అంటే 6,000 అకౌంట్లో వేసాడు, లేకపోతే గ్యాస్ అంటే గ్యాస్ ఇచ్చాడు. అట్లా ఏదైతే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా జరుగుతుందంటే జరుగుతున్నది, అవినీతిని అంటే దాన్ని దూరం పెట్టాడు. ఈ విధంగా చాలా స్పష్టంగా చేసి చూపెడుతున్నారు. ఇవాళ ఒక క్రియాశీలమైన ఒక సమర్థవంతమైన నిజాయితీవంతమైన ప్రధానమంత్రి అవసరం అనేది దేశం యావత్తు భావిస్తుంది. కానీ మోడీ 15 లక్షలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో పడతాయి, స్విస్ బ్యాంక్ సొమ్ము వస్తాయి అని చెప్పారు. కానీ నేను నిజం చెప్తున్నా 3,60,000 5 సంవత్సరాల్లో ఇచ్చి చూపిస్తారని రాహుల్ గాంధీ అంటారు. ఇప్పుడు ఆయన 3 లక్షలు సాధ్యమే, రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళని కన్సల్ట్ చేశామంటున్నారు. నేను అనేది ఆయన నమ్మించడానికి చెప్పడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అప్పుడు రఘురామ్ రాజన్ లాంటి అసలు సాక్షాత్తు మన్మోహన్ సింగే ఆర్బీఐ గవర్నర్ వ్యక్తే ప్రధానమంత్రిగా ఉండే, ఇంకా అంతకంటే వాళ్ళకి ఏమున్నది చేయగలిగేది అని ఉంటే అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను చెప్తున్నా కదా, ఒకవైపు నేను అంటున్నా వాళ్ళు అదే కనుక చేస్తామంటే వాళ్ళ పార్టీ ఎందుకు దేశంలో ఇవాళ ఎటువంటి పరిస్థితిలో పోతున్నది, అధికారంకి వచ్చే అవకాశం లేని పరిస్థితులలో ఇవన్నీ మాట్లాడుతున్నారు.
ఇవి కనుక ఉంటే ఇప్పుడు మిగతా చెట్ల చేసి చూపెట్టొచ్చు. దాన్ని మనం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో రుణమాఫీ అంటాం చేసి చూపించాం. రుణమాఫీ విషయంలో అక్కడికి పోతే తెలుస్తుంది, మనం ఇక్కడ ఉండి మాట్లాడుకోవడం కదా. జీవో ఇవ్వడమో సంతకం పెట్టడమో కాదు కదా, అది ఇంప్లిమెంటేషన్. ఇక్కడ కూడా కేసీఆర్ రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏమైందో మనం మొత్తం 4 విడతలలో ఏం జరిగిందో మనం చూసాం. అక్కడ కూడా అదే. కానీ ఇవాళ ఏంటంటే జరిగే పనులు అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఒక చిత్తశుద్ధితోనే జరగాలి. కేవలం ఓట్ బ్యాంకు కోసము, కేవలం అధికారం కోసం వెంపర్లాడడం కోసం కాదు స్కీములు. ఇవాళ నిజాయితీగా రిజల్ట్ ఓరియంటెడ్గా సాధ్యం. అంతకంటే ఇంకా మంచి చేసే అవకాశం నరేంద్ర మోడీకి ఉంది, భవిష్యత్తులో చేస్తారు. ఆయన ఒకటే చెప్పాడు, గతంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఇవాళ మెరుగుపడే ఒక పరిస్థితికి వచ్చింది. ఇవాళ $5 బిలియన్ యొక్క ఆర్థిక వ్యవస్థకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఈ పేదరికం అనే దాని విషయంలో ఇంకా కూడా వాళ్ళకి ఎంతో అన్ని రకాల సహాయం ఇప్పుడు ప్రారంభమైంది. ఏది పేదరికాన్ని తగ్గించడం కోసం చేస్తున్న యొక్క ప్రయత్నాలు అనేది ప్రారంభమైనవి. ఏది గ్యాస్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇల్లు ఇవ్వడం కావచ్చు, రెండోది ఈ యొక్క రైతులకు 6,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రారంభమైనవి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసే యొక్క ప్రయత్నం అనేది ప్రారంభమైంది. ఇది రాబోయే రోజులలో ఇప్పుడు సంపదను పెంచడానికి నరేంద్ర మోడీకి 5 సంవత్సరాలు పట్టింది, దాన్ని పంచడం అనేది ఇప్పుడు ప్రారంభమైంది. రాబోయే రోజులలో ఇంకా పంచే అవకాశం ఉంటుంది. ఈ ఎకనామిక్ పొజిషన్ మీరున్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, దేశంలో మార్పు అనేది కనిపిస్తున్నదా లేదా? దేశవ్యాప్తం, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. రాబోయే రాకేష్ గారు 72,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం, 2020 మార్చి 31లోగా 22 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు, 1 ఇయర్ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే, ఇంక్లూడింగ్ రైల్వేస్, ఆర్మీ కలుపుకుంటే 48 లక్షల మంది ఉన్నారు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలే ఈ దేశంలో. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 లక్షలు ఉండే 2 లక్షల మంది రిటైర్ అయ్యారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ 48 లక్షల మంది ఉన్నారు. అలాంటిది 22 లక్షల మందిని ఇస్తామని చెప్పేసి అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలియకుండా మాట్లాడడం నిజంగా ఆశాస్పదం. రాష్ట్రాల్లో ఉన్నాయి కూడా అని చెప్పారు ఆయన. రాష్ట్రాల్లో అన్ని కలిపి నేను చెప్తున్నా, కేంద్రీయ విద్యాలయాలను కలిపి చెప్తున్నా నేను. రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుంటే ఫైనాన్స్ కమిషన్ ఆపేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం, ఆయన రాహుల్ గాంధీ గారు ఫస్ట్ వాళ్ళ రాష్ట్రాల్లో నింపుకోమని చెప్పారు. నేను ఏమంటానంటే, మీరు అడిగిన దానికి లెక్క చెప్తున్నా నేను. దేశంలో ఎన్ని ఉంటాయనేది తెలియదు రాహుల్ గాంధీ, ఇట్లా లెక్క చెప్తే కష్టం అని చెప్తున్నా నేను. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పింఛన్ చేస్తున్నాం. మరి పింఛన్దారులు లబ్ధిదారులా, లేకపోతే రైతు బీమా, రైతు బంధు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పిండు, అంటే బీజేపీ చెప్పింది కూడా, ఏమంటారు, మేము 6,000 రూపాయలు ఇచ్చినామని చెప్తారు. దేనికి 2 హెక్టార్లకు అంటే 5 ఎకరాలకు 6,000 రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి సాలీనా అని చెప్పి చెప్తారు. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎకరానికి 4,000 రూపాయలు చెప్పిన, అంటే 5 ఎకరాలకు 40,000 రూపాయలు ఇస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఇంకో 10 అంటే 5,000 చేసేసి మొత్తం 50,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. 6,000 గొప్పనా లేకపోతే 50,000 గొప్పనా? అది కూడా క్లారిటీ ఉండాలి కదా. నేను ఏమంటానంటే, కేంద్రం ప్రకటించే పథకాలు అన్నీ కూడా అంటే ఎవరైతే వాళ్ళు చెప్తున్నారో అవి ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ కావడం జరుగుతున్నాయి. రేపు పొద్దుగాల మీరు 2,000 ఇస్తున్నారు, మేము నెలకు 6,000 ఇస్తామంటారు. వాళ్ళు ఎక్కడ నెలకు 6,000 కుటుంబానికి ఇస్తామంటారు. అవునండి, ఎక్కడైనా ప్రయోగాత్మకంగా జరగాలి కదా. పంజాబ్లో జరిగిందో లేకపోతే ఇంకెక్కడన్నా జరిగిందో కాదు, ఎక్కడనో కాదు జరిగినా కాదు. నేను ఏమంటానంటే, ఇంతకుముందు అన్న రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని అన్నారు. కర్ణాటకలో జరిగిందా? జీవో ఇవ్వడం కాదు, జరిగిందా? పంజాబ్లో జరిగిందా? పోదాం పంజాబ్లో మీరు ఢిల్లీలో పనిచేసారు, పంజాబ్కి ఫోన్ కలుపుర్రి, ఇప్పుడే మాట్లాడదాం. ఎందుకు ఎక్కడికో పోవడం ఎందుకు? నేను ఏమంటున్నా అంటే, మీరు కంప్లీట్ కాలేదు ఎక్కడ, మీరు అంగీకరిస్తే ఎక్కడ కూడా పూర్తి కాలేదు రుణమాఫీ. మేమేమంటున్నామంటే, మేము మొన్న ఎలక్షన్ కూడా చెప్పినాం స్పష్టంగా, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది కూడా 4 విడతల్లో చేస్తామని చెప్పినాం. రైతు బంధు, రైతు బీమా ఈరోజు ఆల్రెడీ అమలు చేస్తున్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ అమలు చేస్తూ సంపదను పంచడంలో మా ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటది అని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ ప్రజలకు తెలుసు కాబట్టి ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఆ పథకంలో స్పష్టత లేకుండా లాస్ట్ టైం మోడీ గారు అని చెప్పేసి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది 3 రాష్ట్రాల్లో కాలేదని వీళ్ళిద్దరి వాదన. మళ్ళీ ఒకసారి పెట్టండి, వీలైతే మనకున్న మిత్రులు ఉన్నారు కదా మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్ అయితే జర 7 దాటితే, ఏటూరు నాగారం దాటి ఒకటే విడతలో రుణమాఫీ కాలేదండి. ఒకటే విడత కాదు, అసలు సెలక్షనే దాదాపు 2 months జరుగుతుంది. ఇప్పుడు ఈయన ఏం చేసిండో చెప్పమనండి. 4 నెలల్లో రాజకీయాలు చేసుకోవడం సరిపోతుంది కాదు. అది అయిపోయింది.
జీవో కంప్లీటెడ్, ఎగ్జిక్యూషన్ అనేది ప్రాసెస్ లో ఉంటది. కానీ మేము 2 లక్షల రుణమాఫీకి జీవో ఇచ్చినమా లేదా, చెప్పినట్టే ఉన్నది. మీరు ఇచ్చిండ్రా, మీరు చేసిండ్రా? ఇప్పుడు మొదటి చేశారు కదా ఫస్ట్ టర్మ్ లో 4 సార్లకు మొత్తానికి కంప్లీట్ అయితే చేశారు కదా. వడ్డీ కూడా మాఫీ కాలేదు. కర్ణాటకలో ఫస్ట్ టర్మ్ అయిందా కాలేదా ఒకసారి మనకి గీన్నే రాయచూరు మొత్తం కాలేదు, ఓన్లీ ఫస్ట్ 36,000 కోట్లు అయితే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. అంటే మీరు కూడా విడతల వారీగా చేస్తున్నారు. ఇక్కడ సింగిల్ దానికి మొత్తం ప్రాతిపదికలు వెతుకుతున్న పరిస్థితి. వెతుకుతున్నది కాదు, వాళ్ళని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో. ఇది 2 లక్షల రుణమాఫీ మీరు చేయలేరు, మీ చేత కాదు, మీ ఇద్దరికి కూడా 2 లక్షలు తీసుకోవాలి కదా. తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మొత్తం రుణదాతలలో రైతుకు రైతులలో ఎంతమంది తీసుకున్నారో దగ్గర 5 లక్షల పైచీలకు సగటున ఉన్నది. ఎంతమంది అప్పు లేదంటే మీరు ఎక్కడదండి, మీకు ఎక్కడ? నాకు అర్థం కాదు. రైతుకు అప్పు లేదని చెప్పాలి, రైతు గారు సంతోషంగా ఉన్నారని చెప్పి వీళ్ళిద్దరు ఇప్పుడు అది చెప్పుదాం. ఒక్క నిమిషం. ఇవాళ పేదలు ఎంతమంది ఉన్నారు, పేద కుటుంబాలు ఎంత ఉన్నాయంటే రఫ్గా 5 కోట్ల మంది, అంటే 25 కోట్ల మందికి 25 కోట్ల జనాభాకు సంబంధించి 100 కోట్లు ఉన్న నాడే మా లక్ష్యం 1 కోటి ఉద్యోగాలు ఇవ్వాలని. 100 కోట్ల జనాభా ఉన్నది పివి నరసింహారావు గారు అప్పుడు. దాన్ని 55 లక్షలు 60 లక్షలకు తెచ్చినాం. ఆ నుంచి ఈయన కిందికి పడేసి 30 లక్షలకు 22 లక్షలకు తెచ్చి చేస్తున్నారు. వీళ్ళు మొత్తం ఎంఎన్సీస్ పోయినాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ పోయినాయి. అసలు ప్రభుత్వ రంగంలో ఏ కంపెనీలు లేకుండా మొత్తం ప్రైవేట్ రంగం చేసిండ్రు వారు. అసలు వారు ఉద్యోగాల గురించి 1 కోటి ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి పక్కన పెట్టేసింది. దీనివల్ల ఏమైంది? సగటు వ్యక్తి పేదవాడైంది. వారి నోట్బందీ వల్ల మామూలు చేతిలో పైసలు లేకుండా పోయినాయి. ఇలా 5 కోట్ల మంది పేదలు ఉండడం అంటే 131 కోట్ల మందిలో 5 కోట్ల కుటుంబాలు 25 కోట్ల మంది జనం ఉన్నప్పుడు 3,60,000 కోట్లు ఎంత అండి? 30 కోట్ల బడ్జెట్, 10% కూడా కాదు. 10% నువ్వు పేదోని కొరకు వెచ్చించలేవా? లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రియలిస్టులకు లేకపోతే దొంగలకు దోచిపెడతానికైతే ఉంటాయి. సగటున ఒక వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ చేసినోనే వదిలేస్తామా? పేదోని కొరకు నోట్ల ముద్ద లేనోనికి ముద్ద పెట్టడానికి 6,000 రూపాయలు ఇస్తే మీరు ఇయ్యరు, ఇచ్చినోని ఎట్టిస్తారా అని అంటాడు. 30 కోట్ల బడ్జెట్కు అంటే 30 కోట్ల బడ్జెట్ అంటే 5 సంవత్సరాల్లో 1,50,00,000 బడ్జెట్ కాబోతున్నది. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటారు. 6 బిలియన్ 5 బిలియన్, ఇలా 6th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇలా దాని నుంచి మనం పేదోన్ని బిర్యానీ తినుకుంటా మీ కేవలం మాటలు ఉంటాయి. నిజంగా వాళ్ళకు స్వాంతన చేకూర్చే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంతృప్తిగా గౌరవంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా మేము ఆలోచన చేస్తున్నాం. మీరు అంటున్న రైతులకు రుణమాఫీ, అరే మొత్తం దేశంలో ఉన్న రైతులలో 34% రుణం తీసుకోలేదు. రెండోది ఉన్న రుణంలో ఉన్న చెప్పని 85% పేదలు ఉన్నారు. 5 ఎకరాల లోపల ఉన్నారు. నువ్వు 2 లక్షలు ఇస్తా 2 లక్షలు ఇస్తా. మొన్న ఈ 6,000 వేయడానికి కనుక మొత్తం తీస్తే మన రాష్ట్రంలో 28 లక్షల మంది 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం దాంట్లో ఎంత పర్సెంటేజ్ పేదలు ఉన్నారు? ఆ పేదల గురించి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ ఆలోచిస్తారు. మీరు ఉట్టిగానే 2 లక్షలు ఎవరు ఉన్నారు అంటున్నా నేను అనేది. ఇవన్నీ మీరు రుణమాఫీ అనే దానికంటే ఎక్కువ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చేసే ప్రయత్నం ప్రతి రైతుకు ఏదైతే ఇది ఇలాంటిది ఆయన అకౌంట్ లో 6,000 వేయడం అనేది దాని వల్ల ఎక్కువ స్వాంతన వస్తుంది. వాళ్ళు నెలకు 6,000 వేస్తా ఉంటారు, మీరు సంవత్సరం నెలకు 6,000 అనేది ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇది పబ్లిక్ అట్రాక్ట్ చేసే అవకాశం అట్రాక్ట్ కేవలం ఓట్ కోసం మాట్లాడుతున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ ముందు ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తామన్నా వాళ్ళ ఓట్ వేసే ఆలోచన లేరు. రాష్ట్రాలు కర్ణాటక మీరే అంటారు, మళ్ళీ 3 రాష్ట్రాలు ఈవీఎంలు ఇది వటికనే గాలి అంటారు. అంటే సాకులు పెట్టుకుంటున్నారు. ఓటమి రాబోయే ఓటమికి సాకులు పెట్టుకున్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. ఏమన్నంటే ఈవీఎంల గురించి ఏమన్నా అర్థం ఉందా అండి? ఈవీఎంల విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఇవన్నీ కేవలం ఎన్నికలలో ఓట్లు పొందడానికి మాట్లాడుతున్న యొక్క మాటలు. వీటిని ప్రజలు లేరు. స్వాభిమానంతో బతికే విధంగా
వాళ్ళకు ఏదైతే పూర్తి స్థాయి వాళ్ళకు పూర్తి సహాయాన్ని అందించే యొక్క ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నారు. వారు అంటున్నారు మన దేశం యొక్క బడ్జెట్ ఇవాళ 27 లక్షల కోట్లే, 3,60,000 కోట్లు అనేది అందులో మొత్తం జీతభత్యాలు ఆర్మీ మనం పోయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నా. బెటర్ స్కీమ్స్ ఉన్నాయంటున్నా, బెటర్ స్కీమ్స్ ఉన్నాయి. మీరు ఆకర్షణ కోసం డైరెక్ట్ గా ఓట్లు వేయడం కోసం మీరు మాట్లాడుతున్న మాటలు దీనికి ఫుడ్ సెక్యూరిటీ అదేనా? ఆల్రెడీ ఈ సంక్షేమ పథకాలని అమలు చేసి చూపిస్తున్నామంటోంది కాంగ్రెస్. ఇది ఖచ్చితంగా సాధ్యం. 10% బడ్జెట్ అమౌంట్ లో 10% ఇవ్వడం అన్నది న్యాయమైన కోరిక. అది చేసి చూపిస్తామంటుంది బీజేపీ. అంతకంటే ఇప్పుడు ఎక్కువనే ఇస్తున్నాం, ఇప్పుడు వీళ్ళు చెప్పే ఫార్మాట్లో అయితే సాధ్యం కాదని చెప్తున్నారు. ఏం జరుగుతుంది, ఎన్నికల్లో ఎవరికి అధికారం వస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.